బాగుంది, చల్లగా డాడీ జాకెట్ కూడా వేసుకోమన్నారు అవసరం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళ కోసం, నా పేరు జ్యోతి. మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటామండి. రిత్కృతి మా పాప పేరు, అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. అండ్ ఇంకా ఈరోజు అయితే బ్యాక్ టు రొటీన్ వ్లాగ్స్. నిన్న పండగ ముందు వ్లాగ్ ఉంటే అప్లోడ్ చేశాను కదా, ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్యాక్ టు రొటీన్. అంటే పాపకు ఆఫ్లైన్ స్కూల్, ఆఫీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నా మండే ప్రొడక్టివ్ రొటీన్తో పాటు పిల్లల కోసం ఈజీగా ఇంట్లోనే చేసుకునే 2 స్నాక్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కువ లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మండే అని చెప్పాను కదా, ఇంకా మైండ్లో సండే అంతా తిరుగుతూ ఉందన్నమాట. అంటే రేపటి నుంచి ఆఫ్లైన్. ఇన్ని రోజులు పాప కొంచెం రిలాక్స్డ్గా లేవడం, అటెండ్ అవ్వడం. అంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అటెండ్ అవ్వడం వేరు, తీసుకెళ్ళి బస్సు ఎక్కించడం వేరు. అందులో ఇంకో విశేషం ఏంటంటే బస్ నేనే ఎక్కించాలి. ఎందుకంటే ఇంకా వింటర్ టైమింగ్సే నడుస్తున్నాయి. అంటే 9:30కి స్కూల్ అంటే 8:40కి బస్సు వస్తుంది. 8కి మా వారు వెళ్ళిపోతారు కాబట్టి ఆయనకి లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చేసి తనని నేనే తీసుకెళ్ళి బస్సు ఎక్కించాలి. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్యారలల్గా ఇద్దరికి లంచ్ బాక్సులు చేయాలి. ఇద్దరు ఒకే టైప్ తీసుకెళ్లరు కదా. ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. తనకి 7:20 బస్సు ఉంటే బెనిఫిట్ ఏంటంటే 6 to 7 కంప్లీట్గా తన కోసం డెడికేట్ చేసి పంపించేశాక 7 to 8 మా వారి కోసం చేసి పంపించేదాన్ని. ఇప్పుడు కొంచెం బిజీ వింటర్ టైమింగ్స్ అంటేనే ఇలా ఉంటుంది. ప్లస్ అప్పుడు ఏంటంటే మా వారు బస్సు ఎక్కడానికి వెళ్తారు, ఆయనకి టైం ఉంటుంది కాబట్టి. సరే, ఎనీవేస్ ఇవన్నీ మనం మార్చలేం, తప్పించుకోలేకో చేయాల్సిందే. అండ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఎ మంత్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి తన ఫేవరెట్ లెమన్ రైస్ కావాలంది. అండ్ ఈరోజు మాకు కూడా లంచ్ బాక్స్లోకి రైసే పెట్టేస్తాను. మా వారికి నిన్నటి నుంచి బాగా కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, అందుకని రోటీస్ లేకుండా ఇవాళ అయితే రైస్లోకి నేను మెంతికూర పప్పు చేసి మంచిగా గోబీ ఫ్రై అయితే చేశాను. ఆయనకి కోల్డ్ బాగాలేకపోవడం వల్ల నిన్న మార్కెట్కి కూడా వెళ్ళలేదు. అందుకే మీరు స్టార్టింగ్ క్లిప్లో చూసినట్టయితే కొన్ని బేసిక్ వెజిటబుల్స్ అన్నీ నేను కంట్రీ డిలైట్లో తెప్పించాను. ఈవెన్ ఆటా కూడా నేను కంట్రీ డిలైట్ నుంచి తెప్పించి యూస్ చేస్తాను. నాకు పిల్స్బరీ, ఆశీర్వాద్ వీటికన్నా కూడా కంట్రీ డిలైట్ ఆట చాలా బాగుంటుంది. అంటే రోటీస్ మంచిగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా మా అమ్మాయి కోసం లెమన్ రైస్ అయితే రెడీ చేయాలి. రైస్ అవుతూ ఉంది. ఈలోగా మా వారు లంచ్ బాక్స్కి రెడీ చేసేస్తున్నా. ఎందుకంటే ఆయన వెళ్ళాక కూడా పాపకు 40 minutes టైం ఉంటుంది కాబట్టి. ఇంకా పప్పు తడక పెట్టేశాను. ఫ్రై ఆల్రెడీ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వేడిగా బాగుంటుంది కాబట్టి రాగి జావే. ఫ్రూట్ విషయానికి వస్తే ఈరోజు మై ఫేవరెట్ పపాయ. ఇంట్లో అందరికీ ఫేవరెట్ లేండి. ఫైనల్గా ఇదైతే మా వారి కలర్ఫుల్ లంచ్ బాక్స్ అనమాట. ఇంకా ఆయన్ని పంపించేసిన తర్వాత మా అమ్మాయికి కూడా లెమన్ రైస్ రెడీ చేశాను. లెమన్ రైస్ రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏం రికార్డ్ చేయలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మినీ దోసెస్ కావాలంది. మామూలుగా 7 o'clock అలా వెళ్ళిపోతే ఏంటంటే లైట్గా పాలు తాగి వెళ్ళిపోవడం అలా చేస్తుంది. కానీ ఇప్పుడు మరి 8:40 కదా, సో కొంచెం అలా బ్రేక్ఫాస్ట్లా చేయనానా అంటే మినీ దోసెస్ కావాలంది. సో యాజ్ యూజువల్ 2 కన్నా ఎక్కువ తిందు, మామూలుగానే తినదు. ఇంకా స్కూల్కి వెళ్ళే హడావుడిలో అసలే తినదు. ఇంకా అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీతో పాటు దోశ అయితే పెట్టేశా. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you. Doing with Mama. Yes. And almost after a month you are going to school. Yeah, after the month. December. Yes, after the month. Yeah, okay, enjoy. Thank you, bye. Bye. ఇంకా మేమైతే కిందకు వచ్చేసాం. కొంచెం లైట్గా అలా సన్ వస్తున్నా సరే ఫాగీగానే ఉంది. అంటే అంతా అలా ఫాగ్ తెలుస్తుంది.
చలి ఫీలింగ్ ఉంది, మరీ అంత ఎక్కువేం లేదు, కొంచెం ప్లెజెంట్గా ఉందనిపించింది. లైట్గా సన్ వస్తుందిలేండి. ఈ మధ్య నిన్న వీడియోలో షేర్ చేశాను కదా, 1 వీక్ నుంచి కాస్త పర్లేదు. బట్టలు ఆరే విషయంలో కానీ చలి విషయంలో కానీ టెంపరేచర్స్ బాగానే డౌన్ ఉంటున్నాయి, కానీ సన్ వస్తుంది అంతే. ఇంక వెళ్ళాను, తన్ని బస్ ఎక్కిచ్చేసాను. ఫస్ట్ డే కదా, కొంచెం 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది. ఇంకొచ్చేసి ప్రశాంతంగా నా మండే పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఎక్కువ శ్రమ లేకుండా మన పిల్లల కోసం మన ఇంట్లోనే హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేసే పని లేకుండా ఈజీగా చేసేసుకుందాం. సండే రోజు మా అమ్మాయి కజ్జికాయలు అయితే కావాలని అడిగింది. అదేంటక్క పండగ తర్వాత పిండి వంటలు మొదలు పెట్టామని అనుకుంటున్నారేమో. ఇది పిండి వంటలు ఏం కాదండి, ఇది నా పార్ట్ ఆఫ్ వీక్లీ స్నాక్స్. సండే కానీ మండే కానీ యూజువల్గా నేను ఎవ్రీ వీక్ మా అమ్మాయి వీక్కి సరిపడా స్నాక్స్ అయితే చేసి పెడతాను. ఈరోజు రొటీన్గా చేసేవి కాకుండా తను కజ్జికాయలు అడిగింది కాబట్టి చేస్తున్నాను. సింపుల్గా కజ్జికాయలు అనగానే భయపడే వాళ్ళ కోసం ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకున్నాను నేను మీకు చూపించిన బౌల్తో. దానికి కొద్దిగా సూజీ వేసుకోండి. సూజీ వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా బాగా వస్తుంది. మనం గవ్వలు అలాంటి వాటిలో కూడా సూజీ వేసుకుంటాం, బిస్కెట్స్ వాటికి కూడా. ఇంకా తర్వాత లైట్గా టేస్ట్ కోసం సాల్ట్, కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను నేను. మీరు ఈ ప్లేస్లో వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఈవెన్ బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే గీ యాడ్ చేసి పొడి పిండిని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మీరు బాల్లా చేస్తే అది అలానే ఉందంటే పర్ఫెక్ట్ అనమాట. ఖచ్చితంగా మీ కజ్జికాయలు కానీ ఏవైనా చక్రాలైనా సరే మంచిగా గుల్లగా వస్తాయి. లేదు మీకు అలా బాల్లా అవ్వట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ చెక్ చేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో పిండిని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే ఇలా చిన్న చిన్న క్వాంటిటీస్లోనే చేసేసుకుంటాను. ఒకటి మనకి ఈజీగా పని అయిపోద్ది, 2 అవి త్వరగా కన్జ్యూమ్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు ఎవరు కంటిన్యూగా ఒకటే ఫుడ్ తినరు. ఇవి చేసినా కూడా మా అమ్మ ఇన్స్టెంట్ స్నాక్స్ కూడా కావాలంటది. సో ఇంకా కజ్జికాయల కోసం స్టఫింగ్కి రెడీ చేసేసుకుందాం. చిన్నప్పటి నుంచి నేను తింటుంది అండ్ నా ఫేవరెట్ అయితే ఇదే స్టఫింగ్. ఇంక ఇప్పుడు చాలా రకాలు చేస్తున్నారు, సూజీతో చేస్తారు, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. ఇదైతే బేసిక్ స్టఫింగ్ అండ్ నా ఫేవరెట్. దీనికోసం డ్రై కోకోనట్ అయితే కావాలి. మీ దగ్గర పౌడర్ ఉంటే ఓకే, నా దగ్గర కొబ్బరి చిప్ ఉంది, దాన్ని అలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకొని దాన్ని కూడా పౌడర్ పట్టేసుకోండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3/4 కప్పు ఎండు కొబ్బరి, 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, 3 to 4 ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి, మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా పౌడర్ని అలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం పూరీస్లా ప్రెస్ చేసుకోవాలి కదా, వాటి కోసం అయితే రెడీ చేసేసుకుందాం. స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి మనకి ఎలాగో ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుంది కాబట్టి ఆ రెస్ట్ టైం అయితే సరిపోతుంది మైదా. ఇంక ఇప్పుడు మంచిగా మీరు ప్రెస్సింగ్ కోసం అన్నీ రెడీ చేసేసుకోవడమే. ఇదైతే నా దగ్గర ఉన్న కజ్జికాయల చెక్క అనమాట. ఇది వుడ్తో చేసినవి కూడా ఉంటాయి కదా చెక్కవి, అలాంటివి ఉంటేనే బెటర్. కొన్ని కట్ చేసేవి ఇలా రోలర్ లాగా స్పూన్ టైప్లో ఉంటాయి, అవైనా పర్లేదు. కొంతమంది అసలు ఇవేమీ వాడకుండానే ఫోర్క్తో లాక్ చేస్తూ ఉంటారు. నాకు అలాంటి వాటితో కొంచెం భయం అనే చెప్తాను. ఎందుకంటే ఎక్కడన్నా కొంచెం గ్యాప్ ఉన్నా సరే మనకి ఇవి పూర్ణాల్లానే చీదేసేయండి, నూనెంతా పాడైపోద్ది. అందుకని నాకు ఇలాంటివి ఓకే. నా దగ్గర ఇది చాలా బేసిక్ అండ్ చిన్న మోడల్ అనమాట. మనం చెక్క వాటితో చేసుకుంటే ఏంటంటే కొంచెం కజ్జికాయలు పెద్ద పెద్దగా వస్తాయి. ఇది బాగా చిన్నది కాబట్టి ఇందులో చూడండి మీరు స్టఫింగ్ కూడా 1 స్పూన్ కన్నా పట్టదు. మీరు ఇంకా దీన్ని చపాతీలాగో పూరీలాగో బాగా నొక్కేసుకొని మరీ అంత పల్చగా నొక్కేసుకోకూడదు, అలానే మందంగా ఉండకూడదు. మందంగా ఉంటే ఏంటంటే క్రిస్పీగా రావు మీకు కజ్జికాయల అవుటర్ లేయర్. కాబట్టి మందంగా కాకుండా పల్చగా కాకుండా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసేసుకొని మంచిగా ఇలా పెట్టేసుకొని స్టఫింగ్ ఎక్కువ పెట్టేసుకోకండి. అది ఎక్కువ పెట్టినా కూడా మీకు సరిగ్గా లాక్ అవ్వకుండా ఆ గ్యాప్స్ నుంచి మీకు తెలియకుండానే ఆయిల్లో వేసినప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది, చీదేసే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాని పొట్టకి సరిపడా ఫుడ్ పెట్టి లాక్ చేసేయండి. తర్వాత ఫ్రై చేసుకుందాం. ముందైతే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. కనీసం నేనైతే కొంచెం క్వాంటిటీయే కాబట్టి అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టి ఫ్రై చేసేసుకున్నాను. మీరు అప్పటికప్పుడు చపాతీలా నొక్కేసి స్టఫ్ చేసి తీసినప్పుడు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అలా కన్నా మీరు అన్నీ రెడీ చేసే ప్రాసెస్లో అవి కొంచెం డ్రై అవుతాయి కదా, ఆ డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు వేయడం కన్నా కజ్జికాయలు ఎప్పుడన్నా ఇలా అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడం ఈజీ.
ఇద్దరు ఉంటే పని ఈజీగా అయిపోద్ది. ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళైనా కూడా పర్లేదు. ఇవన్నీ స్లోగా చేసుకుంటూ అన్నీ మీరు నీట్గా ఒక పెద్ద ప్లేట్లో కానీ లేకపోతే మంచిగా మీకు కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసి ఒక పేపర్ కానీ క్లాత్ కానీ ఏదన్నా వేసుకొని అన్నీ ఒక చోట పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఎంత బాగా ప్రెస్ చేసినా సరే కొంచెం ఓపెన్ అయినట్టు నాకు అనిపించింది. అలాంటివి మీరు అప్పటికప్పుడే సెట్ చేసేసుకొని ఇమీడియట్గా లాక్ చేసేసుకోండి. కొంతమంది దీనికి చుట్టూరా వాటర్ రాస్తారు కరెక్ట్గా లాక్ అవ్వాలని. నేను అదంతా ఏం ఫాలో అవ్వను. మనం మంచిగా కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే మీరు చక్కగా లాక్ అయిపోద్ది. ఏం మీకు స్టఫింగ్ బయటికి రాదు. సూపర్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని డీప్ ఫ్రైస్కి వీటి కోసం మనం కొంచెం భయపడుతూ ఉంటాం. ఏం లేదు, కొంచెం డేర్ చేసి ఒక స్టెప్ అలా ముందుకేసామంటే ఒక్కసారి చేశారంటే మీకే బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అది ఇంకా మీరు చేసిన వంట పిల్లలకి పెట్టి వాళ్ళకి నచ్చి వావ్ మమ్మీ నువ్వు సూపర్, మై మమ్మీ ఈజ్ ద సూపర్ షెఫ్ అన్నారంటే ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. విల్ బీ ఇన్ క్లౌడ్ 9 అని నేనైతే చెప్తాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. అండ్ మీకు హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయ్యి మన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా హైప్ చేయండి. వీక్లో 3 డేసే మీకు హైప్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో బాగా ఆలోచించుకొని కంటెంట్ నచ్చిందంటే మాత్రం తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఇంకెక్కడ ఇలా కజ్జికాయలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత లాస్ట్ బ్యాచ్ రెడీ చేసుకుంటున్నాం అనుకున్నప్పుడే ఆయిల్ని హీట్ అవ్వడానికి పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కజ్జికాయలను వేసుకొని నీట్గా అటు ఇటు ఫ్రై చేసుకోండి. బోల్డ్ అంత క్రిస్పీగా సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మన ట్రెడిషనల్ స్నాక్స్ అన్నీ మనం చిన్నప్పుడు ఏవేవైతే తిన్నామో అవన్నీ మన పిల్లలకు కూడా టేస్ట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. వాటి కోసం నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టే అమ్మమ్మ దగ్గరికి నానమ్మ దగ్గరికి వెళ్ళే వరకు వెయిట్ చేయకుండా మీరే ఇలా సింపుల్గా చిన్న క్వాంటిటీస్లో చేసి పెట్టేయచ్చు. వాళ్ళు కూడా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు పిజ్జా బర్గర్ ఇవే కాదు, అసలు అవి ఇవ్వద్దు అని నేనైతే చెప్పను, కానీ ఇవి కూడా టేస్ట్ చూపించండి, వాటిని లిమిట్ చేసేయండి. అదే నేను చెప్పేది. నాకైతే పర్సనల్గా మా అమ్మాయికి బయట నుంచి కొని పెట్టిన స్నాక్స్ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. కొంచెంగా ఇలా చిన్న క్వాంటిటీస్లో ఈజీగా చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో స్నాక్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్ అయితే ఉంది, సపరేట్గా క్రియేట్ చేసి పెట్టాను. చాలా యూస్ఫుల్ కిడ్స్ ఫ్రెండ్లీ స్నాక్స్ అయితే అందులో ఉంటాయి. హెల్దీ, సేమ్ టైం టేస్టీ, ఇంట్లో చేస్తాం కాబట్టి బోల్డ్ అంత హైజీన్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉంచేసారంటే మీకు స్టఫింగ్ పార్ట్ కాకుండా లాక్ చేసిన పార్ట్ చూసారా, అది కొంచెం నల్లగా అయిపోద్ది. అలా అయిపోతే బాగుండదు. చూసారా బబుల్స్గా పైన ఎలా వచ్చిందో, సూపర్ క్రిస్పీగా టేస్టీగా అదిరిపోతాయి. అసలు మీలో ఎంతమంది కజ్జికాయలు అంటే ఇష్టం కానీ చేసుకోవాలంటే కష్టం? ఇలా సింపుల్గా చేసేసుకొని మీకు ఎలా వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎంత లేదనుకున్నా కజ్జికాయలు చేయడం కొంచెం ఎక్కువ పనే కదా, కాబట్టి నాకు అవన్నీ పూర్తయ్యేసరికి మా అమ్మాయి వచ్చే టైం అయిపోయింది. ఇంకా తనని తీసుకొచ్చాను, తనకి ఫుడ్ పెట్టేసి ఇంకా క్రికెట్కి వెళ్ళే టైం కూడా అయిపోయింది. స్కూల్ లేట్ నడుస్తుంది కదా, కాబట్టి ఆఫ్టర్నూన్ కూడా ఒక 1 అవర్ లేట్ వస్తుంది. ఇంకా 3:30 అయింది వచ్చేసరికి, మళ్ళీ 4 o'clockకి క్రికెట్కి వెళ్ళిపోవాలి. ఇంకా గ్యాప్లో తనకు కావాల్సినవన్నీ సమకూర్చేసి మంచిగా తనైతే క్రికెట్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అరౌండ్ 11:30కి అలా స్టార్ట్ చేశానులేండి మార్నింగ్ కజ్జికాయలు చేయడం. ఆ తర్వాత లంచ్ అవి ఉంటాయి కదా, అలా మన టైంని మన స్కెడ్యూల్ని బట్టి ఏదో రకంగా ప్లాన్ చేసుకొని అన్ని పనులు మనమే పూర్తి చేయాలి. లేదు నాకు టైం దొరకదు, నాకు వీలు కాదు అలా అనుకుంటూ కూర్చోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదో రకంగా టైం అయితే తీయాలి, అన్నీ మనం చేయాల్సినవన్నీ సాటిస్ఫై చేయాలని నేనైతే అనుకుంటాను. ఇంకా మా అమ్మాయిని దింపేసి వచ్చిన తర్వాత ఫైనల్గా బట్టలు అయితే మడత పెట్టాను, కానీ వాటిని సర్దాలి. మార్నింగ్ టైంలోనే కొంచెం టైం తీసి బట్టలు ఫోల్డ్ చేసేసాను. వాటిని సర్దడానికి ఎప్పటిలానే నేను సాయంత్రం వరకు చేస్తాను కదా. అది స్నాక్ రెసిపీస్ అయిపోయాయి అనుకోకండి, ప్రతిసారి స్వీట్తోనే నడవదు, ఏదో ఒక హాట్ రెసిపీ కూడా మనం చేసుకోవాలి. కాబట్టి కంటిన్యూషన్ ఉంది. రాగానే నాకేంటంటే సోఫాలో బట్టలు కనపడ్డాయి, ఇంకా వాటిని సర్దేయాలని అయితే అనిపించింది. ఇంకా వీటిని సర్దేసిన తర్వాత మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్తాం. మా అమ్మాయి వచ్చేలోపు సెకండ్ స్నాక్ కూడా చేసేసుకుందాం. ఆ రెసిపీ కూడా డీటెయిల్డ్గా మీతో షేర్ చేస్తాను. ఇవి మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇంక ఇప్పుడు మనకైతే 1.5 అవర్ ఎగ్జాక్ట్ టార్గెట్ టైం అన్నమాట. పప్పు చెక్కలు అయితే చేస్తున్నాను హాట్ కోసం. ఎప్పుడు చక్రాలు, జంతికలు, మురుకులు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇవి కూడా చేసుకోవాలి. దీనికి ఏం తడిపిండి అవసరం లేదు. మనం స్టోర్ బాట్ రైస్ ఫ్లవర్ ఉంటుంది కదా, దాంతోనే ఈజీగా చేసుకోవచ్చు. సిటీస్లో ఉండే వాళ్ళకి యూజువల్గా పిండి మరలు అలాంటివి అవైలబుల్గా ఉండవు కదా, రైస్ అవన్నీ సోక్ చేసి పట్టించడానికి. సో ఇలా పొడి పిండితో కూడా ఈజీగా చాలా స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. ముందుగా నేను 2 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. దీనిలోకి రకరకాలు వేస్తూ ఉంటారు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం ఇలా. నేనైతే ఆఫ్టర్నూన్ మా అమ్మాయి వచ్చాక త్వరగా నానిపోతాయని పెసరపప్పు నానబెట్టాను. పైనుంచి కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం. అండ్ ఇక్కడ కూడా మీరు బటర్ కానీ, నెయ్యి కానీ, కాగబెట్టిన నూనె కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు, గుల్లగా క్రిస్పీగా రావడం కోసం. ఇది నేనైతే నెయ్యి యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఇవి మిక్స్ చేస్తున్నప్పుడు హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకోండి. పొడి పిండితో చేస్తున్నాం, మామూలుగా కూడా చెక్కలు ఇలా హాట్ వాటర్తో కలుపుకుంటే ఏంటంటే మంచిగా గుల్లగా బాగా వస్తాయి. కొంచెం వేడిగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వెదర్ బాగా చల్లగా ఉంది కాబట్టి నా చేయి కొంచెం వేడి పడుతుంది, కానీ సమ్మర్లో అయితే కొంచెం కష్టం. అలాంటి టైంలో మీరు ఏదైనా స్పాచులా లాంటిది తీసుకొని ముందు మిక్స్ చేసేసుకొని, ఓకే మన చేయి వేడి పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం చేత్తో మంచిగా నీట్ చేయండి. పిండిని ఎప్పుడైనా చేత్తో మంచిగా కలిపితేనే బాగుంటుంది. అండ్ ఇంకా నా కౌంటర్ టాప్ని ఇగ్నోర్ చేసేయండి. ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు కొంచెం మెస్సీ అవుతుంది. పని అయిపోగానే నీట్గా అన్నీ సర్దేసుకొని మళ్ళీ గట్టు తుడి చేసుకున్నామంటే ఒక పని అయిపోద్ది. పని చేస్తూ ఉన్నప్పుడే కొన్ని నేను సర్దేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు పిండి కలిపేప్పుడు అవసరమైనవన్నీ చుట్టూ ఉంటాయిలేండి. పిండి కలిపి దాన్ని రెస్ట్కి పెడతాం కదా, ఆ టైంలో క్లియర్ చేసేసి అప్పుడు చెక్కలు చేయడానికి అంతా రెడీ చేస్తాను. మీలో ఎంతమందికి పప్పు చెక్కలు అంటే ఇష్టం? సగ్గుబియ్యం వేస్తే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ నేను ముందుగా ప్లాన్ చేసుకోలేదు ఇది చేయాలి అని. ముందు చక్రాలనే అనుకున్నాను, తర్వాత మళ్ళీ ప్లాన్ మార్చేసాను అనమాట. అందుకని పెసరపప్పు త్వరగా నానిపోతాయని పెసరపప్పు ఒక్కటే వేశాను. కొంతమంది డ్రై రోస్ట్ చేసిన పల్లీల్ని చిన్న చిన్న పీసెస్లా చేసి వాటిని కూడా వేస్తుంటారు. ఈ పిండి అయితే మనం చేస్తున్నంతసేపు అసలు ఆరిపోకూడదు, కాబట్టి మంచిగా ఒక వెట్ క్లాత్ అయితే పెట్టేసి ఒక 15 మినిట్స్ సైడ్కి వదిలేయండి. మంచిగా నానాలి పిండి. 15 మినిట్స్ తర్వాత ఇంకిలా మీకు కావలసిన సైజులో చెక్కలు చేసుకోవడం కోసం చిన్న బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. మీరు ఒకసారి ఎన్ని చేస్తారు అనే దాన్ని బట్టి చేసి పెట్టేసుకోండి. ఆ క్లాత్ మాత్రం తీయొద్దు, అది తీస్తే పిండి త్వరగా డ్రై అయిపోద్ది. నేను చెప్తున్నాను కదా మా దగ్గర బాగా చల్లగా ఉందని, ఇంకా త్వరగా డ్రై అయిపోయే ఛాన్స్ ఉందని నేను ఒక ట్రిప్కి 6 అయితే చేయాలని ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి 6 బాల్స్ చేసేసుకొని ఇలా 2 పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను నేను. వాటిని రెండింటిని ఆయిల్తో మంచిగా గ్రీస్ చేసేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర కవర్స్ అవైలబుల్గా ఉన్నాయని వాటితో పెట్టేసానులేండి. నేను డిఫరెంట్ సైజెస్లో చూపిస్తున్నాను మీకు, అందుకే బాల్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ కవర్ను కూడా పైన పెట్టేసి మంచిగా ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ఒక బౌల్ కానీ, ప్లేట్ కానీ, గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకోండి, మీకు చెక్కలు కావాల్సిన సైజుని బట్టి. దాంతో సింపుల్గా ఇలా ప్రెస్ చేయడమే, చాలా ఈజీగా అయిపోతాయి. ఇవన్నీ ఈజీ టెక్నిక్స్ అనమాట. మన పని ఈజీ అయిపోవడానికి ఒక 6 ఇలా నొక్కేసుకున్నామా, మంచిగా వేడైన ఆయిల్లో వేసేసుకున్నామా, అంతే. నేను బాల్స్ చేసుకుంటున్నప్పుడే ఆయిల్ని కూడా హీట్ చేసుకోవడానికి పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సేమ్ వీటికి కూడా కజ్జికాయల్లాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే చెక్కలు త్వరగా కలర్ వచ్చేస్తాయి బియ్యం పిండి కాబట్టి, లోపలేమో కుక్ అవ్వదన్నమాట. దానివల్ల మీకు అవి క్రిస్పీ టెక్స్చర్ కాకుండా మీకు ఎడ్జెస్ల వరకు క్రిస్పీగా ఉన్నా కూడా మధ్యలో మాత్రం మెత్తగా సాగుతూ ఉంటుంది. మోరోవర్ మనం ఇది స్టోర్ బాట్ రైస్ ఫ్లోర్ కాబట్టి కొంచెం ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మంచిగా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి, లేకపోతే ఫెయిల్ అవుతాయి. మంటను మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో ఉండేలా చూసుకోకండి, చెప్తున్నాను కదా త్వరగా కలర్ వచ్చేస్తాయి. దానివల్ల మీకు క్రిస్పీనెస్ మాత్రం రాదు. నేను ఇంక ఇలానే ఈజీగా ఉంది కదా అని 6 చేసేసుకోవడం, బ్యాచెస్గా వేసేసుకోవడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. మనం కజ్జికాయలాగా ముందే చేసి పెట్టుకోలేము, ఇవి ఆరిపోతే బాగుండవు. కాబట్టి పిండి తడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవడం, ఒక 6 బాల్స్ చేసేసుకోవడం, ప్రెస్ చేసేసుకోవడం.
ఆలోగా ఈ బ్యాచ్ ఫ్రై అయిపోతే ఆ బ్యాచ్ వేసేయడం, అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది కూడా నేను 2 కప్సే తీసుకున్నాను కాబట్టి పెద్ద ఎక్కువ కష్టంగా అనిపించలేదు, ఒక్కదాన్నే చేసేసుకున్నాను. అసలు మనం చిన్నప్పుడు పండగలు పిండి వంటలు అంటే ఎలా ఉండేవో కదా, అరిసెలు చేసుకోవడానికైతే ఒక స్కెడ్యూలే అనమాట. ఈరోజు మీరు చేసుకోండి, రేపు మేము చేసుకుంటాం అలా అన్నట్టు. అరిసెలు ఏంటి, కజ్జికాయలు ఏంటి, ఈవెన్ వడియాలు పెట్టుకోవడానికి కూడా మినప వడియాలు పెట్టాలంటే అసలు 2-3 వచ్చేసేవాళ్ళు చుట్టుపక్కల నుంచి. అందరూ కూర్చొని మంచిగా పెట్టుకునేవాళ్ళు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో అన్నట్టు. అసలు ఆ మెమరీస్ అన్నీ ఎంత బాగుండేవో కదా, గుర్తు తెచ్చుకుంటే నాకు భలే అనిపిస్తుంది. నాకు సమ్మర్లో మోస్ట్ పెయిన్ఫుల్ ఏంటో తెలుసా, సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మ బోల్డ్ అన్ని సగ్గుబియ్యం వడియాలు నా కోసమే పెట్టేవారు, నా ఫేవరెట్ అని. వాటిని పెట్టి పైన నాకు ఒక అంబ్రిల్లా, చేతికి ఒక కర్ర ఇచ్చి కూర్చోబెట్టేవాళ్ళు కాకులు రాకుండా చూడమని. దానికోసం నేను ఎంత కష్టపడిపోయేదాన్ని. అమ్మో నాకు అసలు వడియాలే వద్దనేదాన్ని, నన్ను ఎందుకు అక్కడ కూర్చోబెడతామని. కాకులు వచ్చి అసలు ఎంత సింపుల్గా సగ్గుబియ్యం వడియాలని జ్యూస్ తాగినట్టు తాగేసి వెళ్ళిపోతూ ఉండే. కాబట్టి కొంచెం సేపు కూర్చోమ్మా, కొంచెం పైన లేయర్ అదంతా డ్రై అయిపోతే చాలు, అవి రావు అన్నట్టు కూర్చోబెట్టేవాళ్ళు. నేనైతే పెద్ద పనిష్మెంట్లా ఫీల్ అయ్యేదాన్ని. మీలో ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారు, మీలో ఎవరెవరికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అనేది నాతో షేర్ చేసుకోండి. మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ చెప్పినట్టుగానే బ్యాచెస్గా వేస్తూ ఉండాలి. ఇలా మీకు చూస్తున్నప్పుడు ఈజీగానే ఉంటుంది, చేయడమే కష్టం అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, మరీ బిగినర్ అనుకున్నట్టయితే ఇలా 2 కప్స్ కాకుండా ఒకే కప్పుతో ట్రై చేయండి. అసలు మీకు ఎప్పుడు చేసాం, ఎప్పుడు రెడీ అయిపోయినాయి అన్నట్టు కూడా అనిపించదు. కాకపోతే పిల్లలు కాకుండా అందరు పెద్దవాళ్ళు ఉండి తిన్నారనుకోండి, మీరు అలా ఒకసారి చేసింది పకోడీలాగా ఒక్క సెట్లో అయిపోద్ది అనమాట, ఇన్స్టెంట్ స్నాక్స్ లాగా. కొంచెం నిల్వ ఉండేలా చేసుకోవాలి అంటే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే అలా సింపుల్గా ఒక చిన్న కప్స్తో స్టార్ట్ చేశారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తే మీరే ఇంకా ఫట్ఫట్లాడించేస్తారు. నేను స్టార్టింగ్లో అలానే చేసుకున్నాను. కాకపోతే నన్ను ఎవరు ఇలా మోటివేట్ చేయలేదు, నన్ను నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని నాకు కుకింగ్లో ఇంట్రెస్ట్, మంచి ఫుడ్ నా ఫ్యామిలీకి నేను ఇంట్లోనే చేసి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్తో నేనైతే చేస్తూ ఉంటాను. నా అలాగే హోమ్ మేకర్స్ అందరూ ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కాబట్టి నా వీడియోస్ ద్వారా మిమ్మల్ని అయితే మోటివేట్ చేస్తున్నాను. సో తప్పకుండా స్నాక్ రెసిపీస్ మాత్రం ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో పప్పు చెక్కలు కానీ కజ్జికాయలు కానీ చేస్తారా అనేది కూడా నాతో చెప్పండి. కజ్జికాయల్లో మీరు ఏ స్టఫింగ్ పెడతారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అలా ఫైనల్గా మా హెల్తీ అండ్ హోమ్ మేడ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూస్తుంటే సూపర్ యమ్మీగా ఉంది కదా, కలర్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా నా టార్గెట్ కూడా పూర్తయిపోయింది. మంచిగా చక్కగా లాస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడే మంచిగా అల్లంటి అయితే పెట్టుకున్నాను. ఇంకా టీవీ ఆన్ చేసుకొని మా అమ్మాయి రావడానికి ఇంకా ఎగ్జాక్ట్గా ½ అన్ అవర్ టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని నేను నా టీని ఎంజాయ్ చేస్తూ
టీవీ అయితే చూస్తున్నాను. ఇప్పటివరకు స్టవ్ దగ్గర వంటలు చేస్తూ ఉన్నాను కాబట్టి వామ్గా బాగానే ఉంది. లివింగ్ రూమ్లోకి రాగానే బాగా చలి పుడుతుంది. అందుకే ఇంక ఇక్కడ హీటర్ ఆన్ చేసుకొని టీవీ అయితే చూస్తున్నాను. ఇది ప్రాపర్ మీ టైం అనమాట. ఇలాంటివి కూడా మనమే ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. ఇది నా మండే ప్రొడక్టివ్ రొటీన్. ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.